హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ వారం. మనం ఇప్పుడు 2024 గణేష్ అయితే చూడడానికి అయితే వచ్చేసాం అన్నమాట. మొన్నటి వరకు అయితే మన సిరిసిల్ల రోడ్లు ఉన్న 3 షెడ్లు అయితే మీకైతే చూపించాను కదా. ఇప్పుడు మన కేకరాల్ బైపాస్ రోడ్ కి అయితే ఇక్కడ షెడ్లు అయితే ఉన్నాయి అన్న. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడికైతే వచ్చేసాం అన్నమాట. ఇప్పుడైతే లోపల గణేష్ అయితే తయారైతే అయినాయి. ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే మీకు కనబడుతున్నాయి కదా, ఈ గణేష్ వచ్చేసి మనకు మహారాజా చైర్మన్ అయితే కూర్చొని అయితే ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకు 4 నుంచి 5 ఫీట్ల దాకా అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం బయటనైతే పెట్టారన్నమాట. ఈ 2 లైన్లు వచ్చేసి సేమ్ మోడల్. ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇంకా చేతులు అయితే ఏం పెట్టలే, మామూలుగా చేసి అయితే పెట్టారు. ఇంకా మనకు టోటల్ ఫినిషింగ్ అయితే అయిపోలేదు, టైం ఉంది కదా అట్లా అని చెప్పి చేయలేదు. ఇప్పుడు లోపల కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే అవి చూపిస్తాను. ఇక్కడ అయితే కనబడుతున్నాయి కదా మీకు, చేతులు గిన్నె అయితే ఉన్నాయి అన్నమాట. అక్కడ పెద్ద, ఇక్కడ చిన్న అయితే ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి కదా మన గణేష్ లో చేతులు గిన్నె అయితే చేస్తున్నారు అన్నమాట. చూడండి అదిగో పెద్ద గణేష్ అయినా. ఇప్పుడు ఇక్కడ గణేష్లు కూడా ఉన్నాయి, మీకు గణేష్లు కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కనబడుతుంది కదా మనకి కొబ్బరి బూర అయితే తెచ్చారన్నమాట గణపతులు తయారు చేయడానికి. ఇది అక్కడైతే చేతులు అయితే వేస్తున్నారు కదా. ఇక మిగతా గణపతుల కోసం అయితే ఇప్పుడైతే గణపతులు అయితే చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, గణేష్ అయితే కనబడుతుంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నెమలి అయితే వచ్చేసింది అన్నమాట. ఫ్రేమ్ కింద చూడండి మొత్తం టోటల్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు అయితే సింపుల్ అయితే కూర్చో ఉన్నాడు. గణేష్ హైట్ వచ్చేసి మనకి 8 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట, 8 ఫీట్లు. మనకి ఇంకా వర్క్ అయితే టోటల్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఇంకో గణేష్ అయితే కనబడుతున్నారు కదా. ఇక్కడ మీరాబాయి అయితే కూర్చొని ఉంది అన్నమాట. చూడండి ఇక్కడ పైన వచ్చేసి మనకు కృష్ణుడు అయితే ఉన్నాడు కదా. మన గణేష్ వచ్చేసి సైడ్ కి అయితే కూర్చొని అయితే ఉన్నాడు అన్నమాట, కొద్దిగా స్మైలీ ఫేస్ తో. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి మనకు అంత లుక్ అయితే కనిపిస్తలేదు. ఇంకా దీని వెనకాల అయితే సేమ్ మోడల్స్ ఒక 15 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. ప్లస్ ఈ గణేష్ కి కూడా బ్యాక్ సైడ్ 15 పీసులు అయితే చేశారు. టోటల్ ఈ షెడ్ లో 8 రకాల పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా మీకు చూస్తున్నారు కదా. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే కలశం అయితే వచ్చేసింది అన్నమాట. మన వినాయకుడు అయితే సింపుల్ గా అయితే కూర్చొని ఉన్నాడు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు సేమ్ 8 ఫీట్ల దాకా అయితే ఉంటుంది అన్నమాట. పైన అక్కడ కనబడుతుంది కొబ్బరికాయ కలశం పైన. దాంతో పాటు అయితే హైట్ వచ్చేసి మనకు 8 ఫీట్స్ దాకా ఉంటుందని అయితే చెప్పాడు అన్నమాట. అతనికి అడిగాను ఇప్పుడు. మొత్తం టోటల్ మనకి 8 నుంచి అయితే 9 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయట. అటు కూడా ఉన్నాయి, అందులో కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి సింపుల్ గా అయితే కూర్చొని ఉంది. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే కలశం అయితే వచ్చేసింది కదా. ఈ మోడల్స్ కూడా వచ్చేసి మనకు 10-15 అయితే ఉన్నాయి అన్నమాట. దీని వెనకాల మొత్తం సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంకో గణపతి అయితే చూపిస్తాను. ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా మనకి, గణేష్ వచ్చేసి అయితే సింపుల్ గా అయితే కూర్చొని ఉన్నాడు అన్నమాట. మనకు పైన వచ్చేసి అయితే శివుడు అయితే ఉన్నాడు, కింద లింగం కూడా ఉన్నది. కరెక్ట్ చూడండి, శివుని తల కిందనైతే లింగం అయితే ఉన్నది అన్నమాట. సైడ్ లకు వచ్చేసి అమ్మవార్లు అయితే వచ్చేసారు అన్నమాట. అంటే పూలదండ ఇట్లా వేస్తున్నట్టుగా అయితే ఉంటారు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, పూలదండ అయితే పట్టుకొని ఉన్నారు. ఇక్కడ అమ్మవార్లు అయితే ఉన్నారు కదా అటు సైడ్ ఇటు సైడ్. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్ల దాకా అయితే ఉంటది అన్నమాట. మన శివుని పైకి వచ్చేసరికి 9 ఫీట్లు అయితే ఉంటది. ఇంకా ఫ్రేమ్ కింద మొత్తం ఇదే వచ్చేసి పీసులు కూడా వచ్చేసి మనకు 15 పీసుల వరకు అయితే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఈ గణేష్ అయితే సింపుల్ గా అయితే కూర్చొని ఉంది. ఈ గణేష్ కి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ ఏం లేదు, చిన్న కిరీటమే వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కిరీటానికి కృష్ణుడు అయితే ఉంటాడు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మీకు, కృష్ణుడు అయితే ఉంటాడు అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 8.5 అయితే ఉంటుంది అన్నమాట, 8 ఫీట్లున్నర. ఈ మోడల్ వచ్చేసి మనకు ఇంకో 10 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట దీని బ్యాక్ సైడ్ లోనే అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు పాత గణేష్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఆ లైన్ లో 2 లైన్లు అయితే పెట్టారు. అంటే పోయినసారి మిగిలిపోయిన గణేష్లు అయితే అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీరు మొత్తం చూడండి. మీకు వీటి సైజులోనే 5 ఫీట్లన్నర వరకు అయితే మీకు ఒక గణపతి అయితే చూపిస్తాను. సైడ్ కి అయితే హనుమంతుడు కూడా ఇదిగోండి ఇక్కడ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఈ గణేష్ వచ్చేసి మనకు 5 ఫీట్ల వరకు అయితే ఉంటది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఫ్రేమ్ అయితే ఇచ్చేసారన్నమాట. మనకు సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి. సైడ్ కి వచ్చేసి హనుమంతుడు అయితే ఉంటాడు అన్నమాట. గద పైకి వచ్చేసింది చూడండి, ఇక్కడ కనబడుతుంది ఫ్రేమ్ లో అయితే కలిసిపోయింది. హనుమంతుడు వచ్చేసి అయితే ఇక్కడైతే ఉన్నాడు చూడండి, కొంచెం కోపంగా ఉన్నట్టు అయితే ఉంటాడు అన్నమాట. చూడండి ఈ మోడల్స్ వచ్చేసి మనకు 15 అయితే ఉన్నాయి అన్నమాట. ఈ లైన్ లో బ్యాక్ సైడ్ కనబడుతున్నాయి కదా ఇటు సైడ్ మొత్తం, ఇవి వచ్చేసి 15 పీసులు అయితే ఉన్నాయి అనమాట. ఈ గణేష్ ప్రైస్ కూడా వచ్చేసి మనకు చాలా తక్కువనైతే ఉంటది. మొత్తం రెడీ అయ్యాకనైతే కలరింగ్ అయ్యాకనైతే మళ్ళీ మీకు ఈ గణేష్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు, వచ్చేసి కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అయితే కనబడుతున్నాయి కదా మనకు, ఏనుగు తల పైన అయితే కూర్చున్నట్టయితే ఉన్నాయి అన్నమాట గణేష్ వచ్చేసి. అండ్ మనకైతే పైన అయితే శివుడు అయితే వచ్చేసాడు చూడండి ఫ్రేమ్ లో వచ్చేసి. అయితే మనకి గణేష్ హైట్ వచ్చేసి మనకి 6.5 అయితే ఉంటది అన్నమాట. ఈ మోడల్స్ కూడా చాలానే అయితే ఉన్నాయి అన్నమాట, 10-12 పీసులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి మన గణపతి అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట. పక్కకు వీళ్ళకి ఇంకో షెడ్ అయితే ఉంది, ఆ షెడ్ లకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఈ షెడ్ అయితే ఇక్కడ నుంచి తీసేస్తున్నారంట. ప్లస్ మనకి ఈ షెడ్ వచ్చేసి మనకి టర్నింగ్ బిట్ పైన అయితే ఉంటది అన్నమాట. మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటది.
చూడండి అది వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు కదా టాటేస్ వేసుకొని. ఇప్పుడు ఆ మోడల్ అయితే మీకు గణేష్ అయితే చూస్తున్నారు కదా చూడండి. ఈ గణేష్ వచ్చేసి మనకు 9.5 ఫీట్లు అయితే ఉంటది అన్నమాట. అందులో ఎక్కిస్తున్నారు చూడండి. ఈ షెడ్ కూడా పక్కనే ఉన్నది, వాళ్ళు తీసుకెళ్లే షెడ్ మీకైతే చూపిస్తాను. ఈ సేమ్ మోడల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి అన్నమాట, చూపిస్తాను చూడండి. పక్కన ఇంకో మోడల్ కూడా కొత్తది అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మిస్ కాకండి. ఫ్రెండ్స్ ఇందాకనైతే చూపించాను కదా టాటాయిస్ లో ఎక్కిస్తున్న వినాయకులు వచ్చేసి ఇవే అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు కృష్ణుడు అయితే ఉన్నారు అన్నమాట. మనకు రైట్ సైడ్ లో వచ్చేసి రాముడు కూడా ఉంటాడు. ఇక మొత్తం అయితే చేతులుగానే అయితే పెట్టాలి. ఇవి కూడా ఒక 15 పీసులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ లైన్ లో అయితే మీకు క్లారిటీగా చూపిద్దామంటే చిన్నగా అయితే ఉన్నదన్నమాట గల్లీ వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ గణేష్ వచ్చేసి చూడండి మనకు శివుని మోడల్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు టెంపుల్ గిన్నె వచ్చేసి ఇక్కడ మొత్తం శివుడు తపస్సులు వేస్తున్నట్టు అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. చూడండి టెంపుల్ గిన్నె కనబడుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు మెడలో పాములు రుద్రాక్షలు అయితే ఉన్నాయన్నమాట వినాయకునికి వచ్చేసి. చూసుకున్నట్లయితే చూడండి సేమ్ మోడల్స్ చెప్పాను కదా. ఈ హైట్ వచ్చేసి కూడా మనకి 6.5 అయితే ఉంటాయి. ఇక్కడ ముందు అయితే ఉన్నాయి కదా సేమ్ మోడల్స్ ఉన్నాయి. కాకపోతే మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. అక్కడ తీయడానికి గ్యాప్ అయితే లేదన్నమాట చూపించడానికి.